వెల్కమ్ బ్యాక్ టు మూవీ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 4 గైస్. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియోలో ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ అయిన రాజసాబ్ మూవీ నుంచి ఒక మెయిన్ అప్డేట్ ఉంది. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, దేవరా మూవీకి సంబంధించిన పార్ట్ 2 అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. మూవీ రిలీజ్ అయిన 1 year సెలబ్రేషన్ గా వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. చాలా మంది అన్నారు దేవరా 2 మూవీ అనేది షెల్వ్ అయిపోయింది, ఇంకా రాదు, ఇంకా ఆపేస్తారు, ఇంకా ఆ మూవీ తీసేది గుర్తే అనవసరం అని. దేవరా మూవీ అనేది స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం నెగిటివిటీతో ఫ్లాప్ టాక్ అయితే వచ్చిండొచ్చు. బట్ కలెక్షన్ పరంగా చూసుకుంటే దేవరా మూవీ అయితే హిట్ అయింది గాయ్స్. సో దేవరా 2 మూవీ అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మూవీ షూటింగ్ గుర్తి త్వరలోనే స్టార్ట్ అవుతుందంట. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో గాయ్స్, సెకండ్ అప్డేట్ లకి వెళ్లే ముందు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నేను ఎందుకు ఇలా ఒకే వీడియోలోనే అన్ని అప్డేట్స్ చెప్పాలనే ఈ కాన్సెప్ట్, ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు చూసుకుంటే అక్కడ ఒక అప్డేట్, ఇక్కడ ఒక అప్డేట్ అండ్ షార్ట్స్ లో ఒక్కొక్క అప్డేట్ ఇలా వినే బదులు మీకు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా అండ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా సింపుల్ గా క్లియర్ గా మీకు అన్ని అప్డేట్స్ అనేటివి ఒకే వీడియోలోనే చెప్పేయాలని ఒక ఉద్దేశంతో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ సిరీస్ కి మీ సపోర్ట్ అనేది ఎంతగానో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను గైస్. ఫైనలీ రాజసాబ్ మూవీ నీకు ట్రైలర్ కమింగ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నీకు చూసుకుంటే మనకి October 2 నీకు కాంతారా మూవీకి అటాక్ చేసి అయితే ఈ ట్రైలర్ని అయితే ఇస్తారనమాట. అండ్ అంతేకాదు ఈ మూవీకి అయితే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అంతేకాకుండా మనకి ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 3 hours 30 minutes అయితే ఉండే. ఇంకా October 2 వరకు ఈగర్ గా వెయిట్ చేయండి గాయస్. మీకైతే ఇంకా ఆ తర్వాత జాతర గాయస్. రీసెంట్ టైంలో ప్యారడైజ్ మూవీ నీకు ఏ అప్డేట్స్ వచ్చినా అవి చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా యూనిక్ గా ఈ మూవీలో చూసుకుంటే అండ్ రీసెంట్ టైంలో చూసుకుంటే మోహన్ బాబు గారు గుర్తి ఈ మూవీలో ఒక రోల్ చేస్తున్నారని అయితే లీక్స్ వచ్చాయి. అండ్ ఇది ఇప్పుడైతే మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయండి. ఈ మూవీలో మోహన్ బాబు గారు మెయిన్ విలన్ రోల్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అంతేకాదు గాయస్, ఈ మూవీలో చూసుకుంటే మోహన్ బాబు గారి లుక్స్ చూసుకుంటే చాలా వైలెంట్ గా ఉన్నది. అండ్ నిజంగా లుక్స్ చూసుకున్న, ఈ పోస్టర్ చూసుకున్న ర్యాంప్ ఉందన్నమాట. అండ్ మోహన్ బాబు గారు చూసుకుంటే ఈ మధ్య అతను వాళ్ళు చేసే ఆ ఫ్యామిలీ చేసే చాలా ఓవర్ యాక్షన్ వల్ల ఇతనైతే ట్రోల్స్ లోకి అయితే వెళ్తున్నారు. కానీ అప్పట్లో మోహన్ బాబు గారికి ఉండే క్రేజ్ అనేది వేరే లెవెల్లో. అప్పట్లో ఆయన విలన్ గా ఒక మూవీలో యాడ్ చేస్తున్నారంటే అది అర్థానికి అర్థం ఆ మూవీ ఆయన కోసం వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఈ మధ్య చూసుకుంటే కొన్ని ట్రోల్స్ వల్ల అయితే అతనైతే ఇలా అయిపోయారనమాట. సో చూసాం గైస్, సరే ఈ మూవీతో అయినా గట్టి కంబ్యాక్ ఇస్తాడేమో. అండ్ ఈ మూవీలో మోహన్ బాబు గారి నేమ్ చూసుకుంటే షికంజా మాలిక్. ప్రొనౌన్సియేషన్ అనేది తప్పుగా అంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి గైస్. అండ్ ఈ నేమ్కి మీనింగ్ గుర్తించి చెప్తాను. షికంజా అంటే కంట్రోల్ అండ్ మాలిక్ అంటే లీడర్ ఆర్ మాస్టర్. సో కంట్రోల్ మాస్టర్ అండ్ ఇలా కొంచెం వే అయితే వస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా నాని గారి ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు అయితే మనకి ఈ మూవీలో మూవీ టీం నీకు ఒక ట్రైలర్ అని చెప్పే కింద ఫస్ట్ లుక్ ఇంట్రడక్షన్ ఒక వీడియో అయితే వచ్చింది కదా, నాని గారిది ఇంట్రడక్షన్ వీడియో. అలాగే ఈ మోహన్ బాబు గారి ఇంట్రడక్షన్ వీడియో గుర్తు వస్తుందంట. సో అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ వస్తుంది.